మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్తో పాటు బయ్యారంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బయ్యారంలో 140 ఏండ్ల నాటి ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలకొరిగింది. బయ్యారం పెట్రోల్ బంకుతో పాటు పలు ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. మహబూబాబాద్ ఇల్లందు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మనకు ఉమారాణి మేడం గారు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. గాలి వానకు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్తో పాటు బయ్యారంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బయ్యారంలో 140 ఏండ్ల నాటి ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలకొరిగింది. బయ్యారం పెట్రోల్ బంకుతో పాటు పలు ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. మహబూబాబాద్ ఇల్లందు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. గాలివానకు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 130 సంవత్సరాల గల్లా చెట్టిది. ముత్యాలమ్మ తల్లి ఊరు మొత్తం కాపాడే తల్లిది. రాత్రి గాలిదు మన పిడుగులు పడి మన చెట్టు 130 సంవత్సరాల చెట్టు రాత్రి కూలిపోవడం జరిగింది. రైతులందరూ బాగా బాధలతో ఉన్నారు. తరతరాలు మా తాతల కానించున్న చెరువు మన ఇది చెట్టు. మా ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు కనీసం 140 సంవత్సరాల చరిత్ర గల చెట్టు ఇది. ఇక్కడ పంచాయతీలు కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రతి సంవత్సరం ముత్యాలమ్మ పండుగ చేసుకుంటే అప్పుడు ఎడ్ల బండ్లు వెనకటి నుంచి మా చిన్నప్పటి నుంచి ఎడ్ల బండ్ల మీద చుట్టూ తిరగటం మంచి మర్రి చెట్టు ఇది.